హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి అండ్ శ్రీ సత్య అయితే ఈసారి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో చాలా బాగా ఆడారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, అంత మంచిగా ఆడారు. కిలాడి గర్ల్స్ అని అయితే అనిపించుకున్నారు. చాలా హార్డ్ టాస్క్స్ ఉండే అనమాట. ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళు డాల్స్లో ఒక్కొక్క లెటర్ని ఎతకాలి. సెకండ్ డక్ టాస్క్, డక్స్ని బాల్స్తో కొట్టాలన్నమాట. గర్ల్స్ అయితే పర్ఫెక్ట్గా ఆడారనమాట. సెకండ్ టాస్క్లో అర్జున్ లాస్ట్ వరకు అయితే వచ్చిండు. థర్డ్ టాస్క్లో బాయ్స్ అయితే ఓడిపోయారనమాట. డక్స్ టాస్క్లో ఎవరు బాయ్స్ కొట్టలేకపోయారు. రోహిణి గోల్డ్ డక్తో పాటు చాలా డక్స్ని కొట్టింది. తనైతే చాలా బాగా ఆడింది. రోహిణికి ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇచ్చారు. చాలా బాగా ఆడింది. శ్రీ సత్య అండ్ రోహిణి చాలా బాగా ఆడారు. అయితే మనము నిఖిల్, పృథ్వీ, మానస్ వీళ్ళే స్ట్రాంగ్ అనుకున్నాను కదా. అయితే ఏం చేశారంటే గర్ల్స్ వాళ్ళందరూ కూర్చొని ప్లాన్ వేసుకున్నారు మంచిగా. ఈ టాస్క్ వీళ్ళు పోవాలి, ఈ టాస్క్ వీళ్ళు పోవాలి, వీళ్ళ దగ్గర ఈ నేచర్ ఉంది, వీళ్ళు ఇట్లా పర్ఫెక్ట్గా ఆడగలుగుతారని వాళ్ళు ప్లానింగ్ వేసుకున్నారు. కానీ బాయ్స్ మాత్రం ఏం ప్లానింగ్ వేసుకోలేదు. ఏంటంటే వాళ్ళు నిఖిల్, పృథ్వీ ఇంకా మానస్ వీళ్ళే స్ట్రాంగ్ అనుకొని కొన్ని టాస్క్స్కి అయితే నిఖిల్ని, హిమాంశుని పంపించారు. అయితే ఏమైందంటే ఏ టాస్క్లో అయితే నిఖిల్ రావద్దో ఆ టాస్క్ వచ్చి నిఖిల్ ఆడాడు. తర్వాత అయ్యేవరకు ఏ టాస్క్లో నిఖిల్ అవసరం ఉందో ఆ టాస్క్ ఆడలేదు. కాబట్టి నిఖిల్ ఆ టాస్క్ అయితే ఓడిపోయాడు. థర్డ్ టాస్క్ నిఖిల్, హిమాంశు కలిసి వచ్చారు. ఒక్క డక్ కూడా కొట్టలేకపోయినరు. పృథ్వీ ఇంకో నిఖిల్తో వచ్చి అయితే ఒక డక్ని అయితే కొట్టాడు. అయితే శివకుమార్ ఈ సీక్రెట్ ఎలిమినేషన్ అయింది. అందులో గర్ల్స్లో ఐశ్వర్య వచ్చింది, బాయ్స్లో శివకుమార్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే శివకుమార్ చెప్తానే ఉన్నాడు, గర్ల్స్ ప్లానింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారు, మనం కూడా అలా చేద్దాం. కానీ శివకుమార్ మాట ఎవరు వినలేదు. అంత వీళ్ళలో ప్రాపర్ ప్లానింగ్ లేక అయితే ఈసారి బాయ్స్ అయితే కిలాడి బాయ్స్ ఓడిపోయారు. కిరాక్ గర్ల్స్ అయితే గెలిచారనమాట. అయితే శివకుమార్కి బాగా హైప్ ఇచ్చారు ఎపిసోడ్లో. బిగ్ బాస్ 9లో అయితే శివకుమార్ని తీసుకొస్తారు. లాస్ట్ టైం బిగ్ బాస్ 8లో ప్రియాంక వచ్చింది కదా, ఈసారి శివకుమార్ని తీసుకొస్తారు. తనైతే చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్ పర్సన్, మంచిగానే ఉంటాడు బిగ్ బాస్లో. ఆయన నేచరు, బిహేవియర్ అంతా ఓకేగా ఉంది. అయితే ఇప్పుడు మనం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో అయితే గర్ల్స్ విన్ అయ్యారు. సీక్రెట్ ఎలిమినేషన్లో శివ అండ్ గర్ల్స్లో ఐశ్వర్య అయితే ఎలిమినేట్ అయిపోయారు. అయితే నిఖిల్ని తీసుకొచ్చారు. నిఖిల్ ఫస్ట్ ఎపిసోడ్లో బాయ్స్ గెలిచారనమాట. ఈ ఎపిసోడ్లో మాత్రం గర్ల్సే గెలిచారు. రోహిణికి గోల్డెన్ డక్తో పాటు చాలా డక్స్ని కొట్టింది. రోహిణి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఒక గేమ్లో చాలా బాగా ఆడింది. చాలా బాగా ఆడితే తను టాప్ 5 వరకు వచ్చింది ఆ గేమ్లో ఆడడం వల్లనే. రోహిణికి కొంచెం స్టామినా ఉంటుంది, తను గేమ్స్ చాలా పర్ఫెక్ట్గా ఆడుతుంది అనమాట. అయితే నిఖిల్ తను వేరే లెవెల్ వెబ్ సిరీస్లో అయితే 6 ఎపిసోడ్స్ వచ్చాయి. వెబ్ సిరీస్ కొంచెం స్లోగా పోతుంది. కానీ నిఖిల్ ఫ్యూచర్ బిల్డప్ చేస్తుండు. రాను గ్రాడ్యువల్గా అయితే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నిఖిల్ అండ్ అఖిల్కి టగ్ ఆఫ్ వార్ పెడితేనే అది సీరియల్కి, ఆ వెబ్ సిరీస్కి హైప్ వస్తుంది. దాంట్లో కాజల్, శుభశ్రీ, మహేష్ విట్ట, నిఖిల్ వీళ్ళంతా ఉన్నారు. అయితే నిఖిల్ ఒక కవర్ సాంగ్ కూడా చేశారు సాధనా సురేష్తోని. మదర్స్ డే సందర్భంగా ఒక పోస్ట్ పెట్టారు. నిన్న తను ఒక ఇన్స్టాగ్రామ్లో 8 years బ్యాక్ ఒక ఫోటోతో పాటు రీసెంట్గా ఒక ఫోటో పెట్టి అయితే షేర్ చేశాడు. ఐ వండర్ హౌ 8 years ఇంత ఫాస్ట్గా గడిచిపోయాయని అయితే నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అయితే పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. పృథ్వీ గేమ్స్ పర్ఫెక్ట్గా ఆడతాడు. ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండగా కూడా పృథ్వీ పర్ఫెక్ట్గా గేమ్స్ ఆడేటోడు. ఇప్పుడు ఇంకో నిఖిల్ని కూడా ఈసారి బిగ్ బాస్ జనరల్గా బిగ్ బాస్లోకి కిలాడి కిరాక్ గర్ల్స్ అండ్ కిలాడి బాయ్స్ షోస్ నుంచే ఒక 4-5 మెంబర్స్ తప్పకుండా వస్తారు. ఈ షో కంప్లీట్ అయ్యే వరకు మనకు సెప్టెంబర్ 1st వీక్లో బిగ్ బాస్ 9 అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ షోలో ఉన్న 4-5 5-6 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం కిరాక్ గర్ల్స్ కిలాడి బాయ్స్ షోలో రోహిణి చాలా బాగా ఆడింది. తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఇచ్చారు.